ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవని, ఏమైపోయావు? అందరూ నీ గురించి ఎంతలా కంగారు పడిపోయావు. ఫోన్ కూడా తీసుకుని వెళ్ళలేదు. మాకెవరికి చెప్పకపోయినా శ్రీకర్కైనా చెప్తావు కదా అవని. వాడికి కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళావు అవని? ఎందుకిలా ఉన్నావు? ఏమైందమ్మా? అడుగుతుంటే మాట్లాడవేంటమ్మా? మీరు మౌనంగా ఉన్నారంటే ఏదో జరిగిందని అర్థం. మీరు చెప్పుకోలేనిది ఏదో అయిందని అర్థం. లేదంటే మీరెవరికైనా సమాధానం చెప్పగలరు. నీ గురించి వచ్చేసానమ్మా. ఇంట్లో ఇంతమంది ఉండగా అక్షయ్ గురించి వచ్చాను అంటావేంటి? ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్లిపోవాలి అని నిర్ణయం తీసుకున్నవారు అభిప్రాయం మార్చుకుని తిరిగి వస్తే ఎలా మాట్లాడతారో నీ మాట తీరు కూడా అలాగే ఉంది. అందర్నీ కాదనుకుని ఒకరి కోసం మాత్రమే బతికేవారు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. అవని మాటల్లో ఏదో నిగూఢమైన అర్థం ఉంది. మనం ఎంత తవ్వినా ఆ భావం బయటపడదు. అదేంటో అవనియే చెప్పాలి. ఎప్పుడూ లేని విధంగా కనపడుతున్నావమ్మా. ఏమైందో చెప్పు. ఏం లేదు, నేను గుడికి వెళ్ళి వస్తున్నాను అంతే. ఈ విషయం చెప్పడానికే అందరినీ ఇంత టెన్షన్ పెట్టావు? ఈసారి బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం చెప్పు వెళ్ళమ్మా. అవని మన దగ్గర ఏదో విషయం దాస్తున్నట్టు అనిపిస్తోంది. నువ్వు గుడికి వెళ్ళుండవు. అక్కడ అందరి ముందు నువ్వు చెప్పింది అబద్ధమని నాకు అర్థమైంది. ఫోన్ కూడా తీసుకుని వెళ్ళలేదు. నిన్ను చూస్తుంటే ఏదో జరిగినట్టు అనిపిస్తుంది. ఏం జరిగిందో నా దగ్గరైనా నిజం చెప్పవని. చచ్చిపోదామని వెళ్ళాను బావా. నా బిడ్డ ఈ ఇంటి వారసురాలిగా, 10 ఊర్లకు అత్తయ్య ఆచార వారసురాలిగా బ్రతకాలంటే నేను బ్రతుకుండకూడదనుకున్నాను. నేనొకటి అనుకుంటే మరొకటి జరిగింది బావా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.